ఇకపోతే దుబారా ఖర్చులద్దు, బడ్జెట్ లెక్కలు వాస్తవాలను ప్రతిబింబించాలి, ఆదాయము అప్పులు ప్రజలకు అర్థం కావాలి, గత ప్రభుత్వం మాదిరి దాపరికాలు ఉండొద్దు, సర్కారు యార్డులకు ఎక్కువ ఖర్చు చేయొద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా దుబారా ఖర్చులు పెట్టొద్దు అని చెప్పేసి అయితే నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో జరిగినటువంటి మీటింగ్లో అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బడ్జెట్ లెక్కలు అనేవి వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, వాస్తవాలను చూపించే విధంగా ఉండాలి, ఇంతకుముందు ప్రభుత్వం చేసినట్టుగా ఉండకూడదు. అలాగే ఏది సర్కారు యార్డులకు సంబంధించిన విషయంలో ఎక్కువ ఖర్చు చేయొద్దు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సర్కార్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పథకం ప్రజల్లోకి అమల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలకు సంబంధించిన విషయంలో ఈరోజు కేవలం కాళేశ్వరం పథకానికి సంబంధించిన విషయంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రచారానికి వాడినటువంటి ఘనత మన కేసీఆర్ ప్రభుత్వానికి. మరి అట్లాంటి అంటే కాళేశ్వరం పథకం వల్ల ప్రభుత్వం వల్ల ఆ పథకం వల్ల ప్రజలందరికీ లాభం చేకూరుతుంది, అందరూ దానివల్ల ఫలాలు పొందేది ఉంటే దానికోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఈరోజు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేసినంటే ఆ ప్రాజెక్టు లాభము, ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు అనేవి ప్రజలకు అందలేదు కాబట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ విషయంలో తీసుకుపోయారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది, ఆనాడు వైఎస్ఆర్ సంబంధించిన విషయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాను. ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని అంశము. ఈరోజు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అని అంటే సార్ ఆరోగ్యశ్రీ అత్తదాసారు అని చెప్పేసి అంటే పేదోడు సైతం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆ పథకం ఏదైతే ఉందో ఆ పథకం ప్రభుత్వాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయకోకుండా కూడా ప్రజలందరికీ ఉపయోగపడ్డది. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, మిషన్ కాకతీయ విషయంలో కానీ ఇట్లా ఎన్నో విషయాల్లో పూర్తిగా కేవలం ఖర్చులు చేసి మాత్రమే వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇచ్చుకొని ఆ యాడ్స్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. మరి అట్లాంటి ఖర్చులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయొద్దు అని, ఎక్కువ ఖర్చులు ఆ యాడ్స్ కోసం ఉపయోగించద్దని, అలాగే గత ప్రభుత్వం లాగా దాపరికాలు ఉండద్దు. ఏదైనా విషయం జరిగితే ఏదన్నా మనం పథకం తీసుకొచ్చినా ఆ పథకాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా బయట పబ్లిక్లో ఉంచాలి, కానీ దాన్ని దాపరికం పెట్టుకొని ఇప్పుడు నిన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని 22 కార్లు కొన్నాము, 22 కార్లు కొని విజయవాడలో పెట్టిండు, ఒక్కొక్క కారుకు 3 కోట్ల రూపాయలు వేసుకుంటే 66 కోట్ల రూపాయలు కేవలం 22 కార్లు కొని పెట్టిండు. అది మళ్ళీ గెలుస్తా అనుకుని కొనుక్కున్నాడు. ఈరోజు అనుకోకుండా మేము గెలిచినాం, ఆ కార్లు ఉన్నాయని చెప్పేసి మా అధికారులు చెప్తున్నారు. ఆ 66 కోట్లు పెట్టి ఖర్చు చేయాల్సి కొత్త కాన్వాయ్ కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి నిన్న మాట్లాడినాం. అంటే అట్లా దాపరికాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాన్వాయ్కి సంబంధించిన విషయంలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొత్త కార్లు ఉన్నాయన్న విషయం ఆయన తెలిసింది అని అంటే అట్లాంటి ప్రజలకు తెలియకుండా ఖర్చు చేసిన నిధులు ఎన్నో కోట్లు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఉన్న నిధులను కూడా తీసుకుపోయి కాళేశ్వరానికో, మిషన్ భగీరథకో, మిషన్ కాకతీయ ఖర్చు చేసిన చరిత్ర ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అనేది. మరి అట్లాంటి నిరుపయోగమైనటువంటి ఖర్చులు, ముఖ్యంగా వేరే వాటికి ఖర్చు చేద్దామని చెప్పేసి తీసినటువంటి నిధుల్ని తీసుకుపోయి మీ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిరు అని అంటే అట్లాంటి దాపరికాలు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు కావద్దు అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిని ఒకే జిల్లాలో ఉంచే ప్లాన్, రివ్యూకు సిద్ధమైన ప్రభుత్వం, నిపుణులు ఆఫీసర్లతో కమిటీ, ప్రజలు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయాలు. ఏది ఏమైనా జిల్లాల సరిహద్దులకు సంబంధించిన విషయంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తూ ఉంది. మరి ఈ విషయంలో అంటే ఒక జిల్లాకు సంబంధించిన విషయం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా నియోజకవర్గాలు ఈరోజు కేవలం ఆ జిల్లాలో ఏ జిల్లాలో ఎవరు ఉంటారు అనే విషయం కూడా తెలియని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇంతకుముందు సతీష్ బాబు గారు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కొద్ది భాగం ఏమో సిద్దిపేటలో ఉంటుంది, కొద్ది భాగం ఏమో కరీంనగర్లో ఉంటుంది, కొద్ది భాగం ఏమో మళ్ళీ హన్మకొండ జిల్లాలో ఉంటుంది. మరి ఆ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఎంపీ ఏమో కరీంనగర్ ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యేనేమో మన హుస్నాబాద్ ఎమ్మెల్యే వస్తాడు. జిల్లా మాత్రం ఎలకతుర్తి మండలం చూసుకుంటే జిల్లా పనులు కావాలంటే హన్మకొండ కలెక్టరేట్ పోవాలి, హుస్నాబాద్ ఎమ్మెల్యే కావాలంటే సిద్దిపేటకు పోవాలి, లేదంటే ఎంపీ కావాలంటే కరీంనగర్ పోవాలి. అంటే ఒకే నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి వాళ్ళ పనులు కావాలంటే సార్ మా ఎమ్మెల్యే కావాలంటే నువ్వు హుస్నాబాద్ పో, అది సిద్దిపేట జిల్లా కింద కలిసి సిద్దిపేటలో పోయి కలుపుకో అంటారు. లేదు మా ఎంపీని కావాలంటే బండి సంజయ్, మాజీ ఎంపీ బండి సంజయ్ అంటే ఎంపీ అయిన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మరి ఆ ఎంపీ బండి సంజయ్ని కలవాలంటే కరీంనగర్ పోవాలి, అది కరీంనగర్ వేరే జిల్లా. మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో ఏదైనా పని ఉన్నదంటే ఈ ఎలుకతుర్తి మండలం వాళ్ళు పోయి మళ్ళీ హన్మకొండలో కలవాలి. అంటే ఒకే జిల్లాకు సంబంధించినటువంటి అవకాశం లేదు కాబట్టి ఒకే జిల్లాలో వీళ్ళందరికీ అన్ని పనులు జరుగుతాయనంటే ఎమ్మెల్యే ఒక దగ్గర, ఎంపీ ఒక దగ్గర, కలెక్టర్లు అధికారులందరూ ఇంకో దగ్గర ఉండటం వల్ల ఆ నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి.
ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన విషయంలో ఆ హుస్నాబాద్లో ఏమన్నా జరగాలంటే ఆ సతీష్ బాబు గారు సిద్దిపేట ఏమంటారు, వాళ్ళ అధికారులు ఏమో మీది ఎలకదుర్తి వాళ్ళది హన్మకొండ జిల్లా కింద మీరు ఈడికరు పో అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితి. ఎంపీ కావాలంటే మళ్ళీ కరీంనగర్ పోతే నీ ఎలకదుర్తి మండలం కరీంనగర్ కిందికి రాదని చెప్పేసి వాళ్ళంటారు. మళ్ళీ హన్మకొండకు వచ్చేదంటే హన్మకొండలో రాదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగా ఏ కొత్త జిల్లాలకు సంబంధించిన విషయంలో కూడా కొత్త జిల్లాలు ఇప్పుడు హుజురాబాద్ని కొత్త జిల్లా చేయాలని, లేదంటే రాష్ట్రంలో 2-3 జిల్లాలు కావాలనిపిసి చాలా మంది పోరాటం చేస్తున్నారు. మరి ఆ విషయంలో కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్న విషయంలో కొత్త జిల్లాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన విషయంలో ఆ మార్పులు చేర్పులు చేస్తే జిల్లాల సరిహద్దులు మార్చేది ఉంటే సరైన అవకాశాలు వాళ్ళకు లాభం చేరుకునే విధంగా ఉంటాయా, ఏం అంటే జోనల్కి సంబంధించిన విషయంలో జోనల్ ఉద్యోగాలు పడ్డప్పుడు జోనల్ వైజ్గా వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకు లాభం చేకూరే విధంగా ఉండాలి. మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు ఖమ్మం జోన్కు సంబంధించిన వాళ్ళని తీసుకుపోయి వరంగల్లో కలిపేదంటే ఖమ్మంలో ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళు తీసుకోకుండా పుట్టుగా చదువులన్నీ అక్కడ ఉంటాయి, మళ్ళీ వీళ్ళని వరంగల్లో కలిపితే మేము అంటే అక్కడ ఖమ్మం కిందికి రారు మీరు వరంగల్ అని అంటే మొత్తానికి అయితే నాన్ లోకల్ అయితే కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కూడా వాళ్ళు కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుందని కూడా చూడాలి. ఇక ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా రాష్ట్రపతి నిర్ణయం ఫైనల్ కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను చూసి ఆ ఉత్తర్వులకు విఘాతం కలగకుండా అసెంబ్లీలో మార్పులు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి ఎంపీ విషయంలో పార్లమెంట్ సంబంధించిన విషయంలో కూడా లోక్సభ స్థానాలు కూడా పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి తెలంగాణలో కేవలం 17 సంబంధించినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయంటే వాటిని పెంచుతారు, జిల్లాలను పెంచడం కాబట్టి అవసరమైతే పెద్ద పెద్ద జిల్లాలకు ఇద్దరిద్దరిని చేశారు. అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయంలో మహబూబ్ నగర్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలుకి ఇంకో జిల్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ అభిప్రాయం ఉండడం, ఇట్లా చాలా విషయాలలో ఆ ఎంపీ స్థానాలు కూడా పెరుగుతాయని అనుకున్నప్పటికీ మరి ఇప్పుడైతే పెరిగినట్టు ఏం తెలియట్లేదు. మరి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం కింద దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాల్లో 1, 3, 1, 4 నియోజకవర్గాలు చేసి ఒక ఎంపీని పెంచితే అక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటి అవకాశాలు పెరిగితే, రెండోది కేంద్ర నిధులకు సంబంధించిన విషయంలో ఈ ఎంపీలు ఎవరైనా మంత్రులుగా మారినా ఏమైనా జరిగినా కూడా అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటివి ఏమైనా చేస్తే కూడా ఎంపీ నియోజకవర్గం కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక రైతు బంధుకు సీలింగ్, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు, అర్హులైన వారికి లబ్ధి కలిగేలా సర్కారు ప్లాన్, రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, పేద రైతులకి సహాయం అందేలా ప్లానింగ్, సాగు భూములకు మాత్రమే వర్తింపజేసే అటువంటి ఛాన్స్. రైతు బంధుకు సీలింగ్ చేస్తారంట, ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు అంట. అసలు రైతు బంధుకు రైతు భరోసాకు తేడా అయింది. కేవలం పథకాల పేర్లు మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్బం కట్టుకోవాలనే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీరేమన్నారు, ధరని తీసేస్తామన్నారు, రైతు బంధు దగా అన్నారు. మరి రైతు బంధు దగా అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పేరు మార్చి రైతు భరోసాగా చేస్తాము, ఇంతకుముందు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుని ఇందిరమ్మ ఇళ్ళగా మారుస్తాము, ఇట్లా పథకాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలకు ఉపయోగం లేదు కదా. మీరు చెప్పినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసా సంబంధించిన విషయంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని రైతు బంధుకు బ్రేక్ ఇస్తాం, రైతు బంధు మొత్తానికి తీసేసి రైతు భరోసా పెడతాం అనేటువంటి మీరు ఈరోజు రైతు బంధు పేరును మార్చి రైతు భరోసా పేరు మార్చి పెడతామంటే కుదరదు కదా. ఈరోజు సాగు రైతులకు మాత్రమే, సాగు భూములకు మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వాస్తవం బాగుంటుంది అది, కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కానీ సాగు భూములు కూడా 100 ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తున్నారు భూముల్ని. మరి ఈ సాగు భూములకు సంబంధించినటువంటి అటవీ శాఖ కింద ఉండి సాగు చేసుకుంటున్నటువంటి పోడు రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? వీటన్నిటిని ఇప్పటికప్పుడు ఈ రోజు కాకపోతే ఆ రోజు కాకపోతే ఈ రోజు అని చెప్పేసి జరుపుకుంటూ పోవడమే కాకుండా రైతు భరోసా సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రజా సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడండి, ముఖ్యంగా ఆదివాసీలతో కూర్చొని మాట్లాడండి, పోడు భూములకు సంబంధించిన రైతులను కూర్చోబెట్టి మాట్లాడండి. అలాగే అధికారులతో మీరు మాట్లాడారు కదా, అట్లాగే ఈ వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకొని చూడండి. మీరు చేయాల్సింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా కాకుండా వీలైనంత వరకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేదంటే లాభము కేవలం ఆ భూమి నుండికే జరుగుతూ ఉంది. అదే మీరు ఉచిత విత్తనాలు ఇచ్చారనుకోండి, అది ఎవరు భూమి దున్నుతున్నాడో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దున్నేవాడితే భూమి అని చెప్పేసి చెప్పేటువంటి ధైర్యం మనకు లేకపోయినప్పటికీ కనీసం ఈ దున్నేవాడికి ఉపయోగం అని ఉండాలి కదా. ఆ దున్నేటువంటి వాడికి ఉపయోగం లేకుండా మీరు ఇచ్చేటువంటి లాభం కూడా, మీరు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మళ్ళీ భూస్వామికి పోతే అటు కౌలు పైసలు ఇటు మన రైతు బంధు పైసలు రెండు పోతే భూస్వామి లాభపడతాడు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దున్నేవానికి సహాయమే లేకుండా పోతుంది. కాబట్టి విత్తనాలను ఎరువులని ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వీలైతే రైతులకు మీరు చేసేటువంటి గొప్ప సహాయం ఏంటంటే గిట్టుబాటు ధర కల్పించడం.
ప్రజలందరూ రైతులందరూ దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం కేవలం గిట్టుబాటు ధర కావాలని. మరి గిట్టుబాటు ధర అనే విషయాన్ని పక్కన పెట్టేసి మేము సహాయం చేస్తామని చెప్పేసి అంటే మీరు సహాయం చేయడం వెనకాల మీ భూములను కాపాడుకోవడం కోసం మీ భూముల పేరుతో 100 ఎకరాలు మీరు సంపాదించుకునే 100 ఎకరాలకి ఈరోజు మీరు ఆర్థిక సాయం పొంది అట్లా లక్షలాది రూపాయలు మీరు నెలకు అంటే ఏడాదికి ఒకసారి ఏడాదికి 2 సార్లు మీరు పొందుతున్నారంటే కేవలం అది రైతుల మీద ప్రేమ కాదు, మీ భూముల మీద మీ ప్రేమ, భూస్వాముల మీద ప్రేమ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అట్లాంటివి చేయకుండా వీలైనంత వరకు తప్పకుండా సర్కార్ అనేది ఆ రైతు భరోసా పేరుతో ఏదైతే చేద్దాం అనుకున్నదో అది ఉచితాలకు సంబంధించిన విషయంలో కేవలం విత్తనాలను ఎరువులను ఉచితంగా ఇచ్చి దాంతోపాటు ప్రజలకు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దానివల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది, రైతుల ఆత్మహత్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మీరు రైతు బంధు పేరుతో 10,000 రూపాయలు ఇస్తున్నారు, అక్కడ పోయినటువంటి పత్తి రేటు కానీ విత్తనాల రేటు కానీ వరి బియ్యానికి సంబంధించిన విషయంలో వడ్లు వాళ్ళు పండించిన వాళ్ళు కానీ గిట్టుబాటు ధర చెల్లక కనీసం వాళ్ళు తీసుకున్న లోన్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది.